సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పురలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. వార్డు నెంబర్ 2 మార్గదర్శిని కాలనీ జైన్ మందిర్ కమ్యూనిటీ హాల్లో జనహిత ట్రస్ట్ మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకున్న స్థానికులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంటోన్మెంట్ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంటే చాలా అవసరం ఇది. ఈ సెకండ్ క్యాంప్ అన్న ఇక్కడేనా? ఇక్కడ ఒకటి మన పాలెం రైల్లో ఈరోజు జనహిత సేవా ట్రస్ట్ మరియు కీమ్స్ వారి ఆధ్వర్యంలో మార్గదర్శి కాలనీ కమ్యూనిటీ హాల్లో మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపులో అన్ని రకాల ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారు. ఈసీజీ కూడా చెక్ చేస్తారు. వీళ్ళలో గొప్పమైన విషయం ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా పెట్టడం. ఇప్పుడే మనం చూసినాం, చాలా మంది వృద్ధులు కూడా నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ యొక్క టీం అందరికీ హృదయపూర్వకంగా నా ఒక అభినందన తెలుపుతున్నాను. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా ఖరీదు, వైద్యమే కన్సల్టేషన్ ఫీజుతో పాటు ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని షుగర్ చెకింగ్ కావచ్చు, బీపీ చెక్లు కావచ్చు, ఏ చెకింగ్ అయినా కూడా డబ్బులు తీసుకుంటారు డాక్టర్లు. ఇక్కడ ఫిజిషియన్లు వచ్చినా కూడా బయట అయితే పైసలు తీసుకుంటారు. ఇక్కడ అంతా ఉచితంగా ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు ఇస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని బస్తీలలో ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేసేయాలని కూడా మూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టీం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ ద్వారా అనేక మందికి అనేక రకాలుగా జబ్బులు వస్తున్నాయి, ఇబ్బందులు అవుతుంది. కాబట్టి అన్నిటికన్నా కాస్ట్లీ ఏమైంది ఈరోజు విద్య వైద్యం ఖరీదైపోయింది. కాబట్టి ఇలాంటి విద్యా వైద్యం కూడా ఇలాంటి ట్రస్ట్ వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజం గురించి ఆలోచించినప్పుడే వీళ్ళ మీద ఆర్థిక భారం కాకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు ఐక్యమై తోడుండి సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు జనహిత సేవా ట్రస్ట్ మరియు